మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా సాగిందన్నారు వైసీపీ నేతలు. కోటి సంతకాల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చింది వైసీపీ. కోటి సంతకాల పత్రాలతో భారీ ర్యాలీ అనంతరం జెండా ఊపి జిల్లా కేంద్రాల నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలిసి పత్రాలు అందజేయనున్నారు జగన్, వైసీపీ సీనియర్ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల పత్రాలతో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించబోతోంది వైసీపీ. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభించనున్నారు వైసీపీ నాయకులు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈ ర్యాలీకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. విశాఖలో మాజీ మంత్రి కన్నబాబు, ఎంపీ బాబురావు, అనకాపల్లిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జెండా ఊపి ర్యాలీలు ప్రారంభిస్తారు. విశాఖలో కోటి సంతకాల పత్రాలతో భారీ ర్యాలీ చేసిన అనంతరం ఆ పత్రాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వాళ్ళ విశాఖలో వైసీపీ తీసుకోబోయే కార్యక్రమం ఉద్దేశం, కార్యక్రమం సంబంధించినటువంటి దాని లక్ష్యం గురించి ఏమంటున్నారు వైసీపీ నేతలు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ ఈ రోజు విశాఖ నుంచి మొత్తం మంగళగిరిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయానికి సంతకాలు పెట్టినటువంటి పత్రాల మొత్తం అన్నింటినీ కూడా చేరుస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. భారీగా వైసీపీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. కీలకమైనటువంటి నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రస్తుతం అయితే జీవీఎంసీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి అయితే చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి అటు ముఖ్యంగా చూస్తే మద్దిలపాలెం వరకు కూడా ఈ భారీ ర్యాలీ అనేది కొనసాగుతుంది. వేల సంఖ్యలో కార్యకర్తలను అయితే మొబిలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వైసీపీ ఒక భారీ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో సేకరించిన అంటే సంతకాలు చేసినటువంటి పత్రాలు అన్నింటినీ కూడా తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 1,00,000 సంతకాలను అయితే తీసుకున్నారు. ఈ 1,00,000 సంతకాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు ఉన్నారు. ఏం సార్, అసలు ఎన్ని సంతకాలు విశాఖ జిల్లా నుంచి వెళ్తున్నాయి? అసలు మీ నియోజకవర్గం నుంచి ఎన్ని సంతకాలు పెట్టించారు? ఏం చెప్తారు అసలు దీని మీద, ప్రైవేటీకరణ అంశం మీద? ఈ విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధిలో 4.5 లక్షల సంతకాలు సేకరణ చేశాం. ఇంకా చేయగలుగుతాం. ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా వచ్చారు. అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకి అని చెప్పేసి ఈ ఒక్కొక్క సిగ్నేచరు వీఆర్ వారెనింగ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ దీని మీద స్పందించాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. తప్పు జరుగుతుంది ఈ గవర్నమెంట్లోని. మీరు అనుకున్నటువంటి టార్గెట్ అయితే రీచ్ అయ్యారా? అసలు మొత్తం స్టేట్ వైడ్ గా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా? ఎప్పుడో రీచ్ అయిపోయాం. 1 కోటి కంటే పై సంతకాలు చేస్తాం. 1 కోటి కంటే 10 సంతకాలు పై చేస్తాం. ఈ 1 కోటి సంతకాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లికి చేరదీస్తాం. 17వ తారీఖున గవర్నర్ చేరదీస్తాం. గవర్నర్ స్పందించారా? వెరీ గుడ్. లేదంటే అపెక్స్ కోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ప్రైవేట్ నుండి గవర్నమెంట్ లాక్కుంటాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ముందు నుంచి ఈ కోటి సంతకాలు పూర్తవలేదు కాబట్టి వాయిదాలు పడుతూ వస్తుందని అధికార పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. ఇట్స్ అ స్టూపిడిటీ. ఇట్స్ అ రాంగ్ నోషన్ ఆక్యుపైడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు. నేను చెప్తాను, మాకు గవర్నర్ గారి దగ్గర నుండి సరైన డే రాలేదు. అందుకే ఇప్పుడు 1 కోటి సంతకాల కంటే 1,20,00,000 సంతకాలు 1,20,00,000 సంతకాలు అయ్యాయని చెప్పి నేను చెప్తాను.
చూడొచ్చు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వైనాన్ని అయితే చూడొచ్చు. భారీ జన సమీకరణ చేసి బల నిరూపణ అనేది ఇక్కడ ఖచ్చితంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అటు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబుతో పాటుగా ఇతర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో ర్యాలీ అటు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి మద్దిలపాలెం వరకు కొనసాగి తర్వాత నేరుగా వీటికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మంగళగిరి చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. అది విశాఖలో వైసీపీ చేస్తున్నటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి సమాచారం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోంది అంటూ ఆరోపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దీన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు తలపెట్టింది. 1 కోటి సంతకాలని సేకరించారు. ఆ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ఆ పత్రాలను ర్యాలీగా తీసుకెళ్లబోతున్నారు. సో ఏలూరులో కూడా వైసీపీ ఈ కార్యక్రమం తలపెట్టింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏలూరులో వైసీపీ తలపెట్టినటువంటి కార్యక్రమం ఎట్లా నడుస్తోంది? వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఏమంటున్నారు? రాజేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు కథం తొక్కుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ వైసీపీ చేపట్టింది. ఈ సంతకాల చేసినటువంటి కాగితాలన్నింటినీ కూడా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పంపించనున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంతో ఉన్నాం. ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ ప్రణాళిక చేశారు? ఏంటి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వచ్చింది? మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఎన్నడూ లేనట్టుగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగితే దాన్ని చూసి ఓర్వలేక మరి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసి వారి సొంత మనుషులు కట్టబెట్టి ప్రజల్ని మోసం చేసే పని చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము గడప గడపకి తిరిగి ఇక్కడ ఏలూరులో అయితే జేపీ గారి ఆధ్వర్యంలో, అలానే ఏ నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అపూర్వమైన స్పందన లభించింది. మహిళల నుంచి విద్యార్థుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇది పీపీపీ అవడానికి వీల్లేదు, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలి అని చెప్పి స్వచ్ఛందంగా మరి సంతకాలు చేయడం జరిగింది. అలానే టీడీపీ సొంత పార్టీ వారు కూడా దీన్ని తప్పు చేస్తుంది మా పార్టీ అని చెప్పే పరిస్థితి ఈరోజు జరుగుతుంది. అయినా కూడా వీరు మరి చాలా నీచంగా బిహేవ్ చేస్తూ దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్నారు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. ఇది తప్పకుండా చూడండి, మీరే చూస్తారు కదా జనం ఎలా ఉన్నారో, అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఏలూరు ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ ఉన్నారు. ఏంటి, ఎన్ని సంతకాలు సేకరించారు? ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. ఆయన లాస్ట్ 5 years లో చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు మంచి జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా జరగట్లేదు అన్నదానికి ఉదాహరణే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చి వారు మా అందరినీ కలిసి మేము సంతకం పెడతాను, ఉత్సాహంగా సంతకం పెడతామే దానికి నిదర్శనం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాబలం. మేము ఏలూరులో సుమారు 66,736 సంతకాలు సేకరించాం. ఈ సంతకాలన్నీ కూడా మా పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యూత్ అందరూ కలిసి ప్రతిరోజు ఉదయం ప్రధాన కూడల్లో ఉండి అలాగే సాయంకాలం డివిజన్ లో తిరుగుతా ఈ కార్యక్రమం పూర్తి చేశాం. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అండతో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తలలు వంచి తీసుకురావడం జరిగింది. ఆ వచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వాటిల్ని వారి యొక్క అనునయులకు దాన్ని కట్టబెడతాం జరుగుతుంది. దీనిలో వ్యతిరేక విధానానికి 1 కోటి సంతకాల కార్యక్రమం మా నాయకుడు పెట్టిన కార్యక్రమంలో 1 కోటి దాటి ముందుకెళ్లి అది 18వ తారీఖు గవర్నర్ గారికి ఈ సంతకాల కార్యక్రమం ఆయనకి అందజేసి ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో ఆయన తెలియపరుస్తారు. మొత్తమే చూసుకుంటే ఏలూరు
జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యకర్తలు ఏలూరు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రత్యేక వాహనంలో మొత్తం ఈ సంతకాలు సేకరించిన కాగితాలన్నింటినీ కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అటు నుండి గవర్నర్ కు పంపిస్తామని వైసీపీ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోంది అంటూ ఆరోపిస్తోంది వైసీపీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాలు సేకరించినటువంటి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ నిర్వహించబోతోంది వైసీపీ. ఇప్పటికే అనేక జిల్లాలో కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. తిరుపతిలో కూడా వైసీపీ కోటి సంతకాల సేకరణలు మొదలుపెట్టింది. అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల వారీగా జరిగింది. ప్రస్తుతం ఇటు జిల్లా కేంద్రం నుంచి ఏదైతే రాజధానికి తీసుకువెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుపతిలో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా పూర్తి చేసి ప్రస్తుతం ప్రధాన కార్యాలయం నుంచి తీసుకెళ్తున్నారు. సార్, ప్రైవేటీకరణ వల్ల సీట్లు పెరుగుతాయంటూ ఏదైతే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మీరెందుకు ఆందోళన కొనసాగిస్తారు? ఈ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దగాకోరు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలను వంచటానికి మోసగించటానికే వచ్చినటువంటి ప్రభుత్వం. అన్ని విషయాలలోనూ కూడా మోసం చేసి దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కళాశాలల విషయంలో కూడా చేసింది. కాబట్టి మా నాయకుడు పేదవాళ్ళనందరినీ కూడా ఉన్నత విద్య చదివేటట్టు చేయాలి. ప్రైవేటు కళాశాలలు చాలా ఖరీదైనటువంటివి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయటం ద్వారా కొన్ని వేల మందికి ఉచితంగా తక్కువ ధరతో తక్కువ డబ్బులతో వైద్యం అందించాలన్నటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారిది. కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు గారిది. ఈ రెండింటి మధ్యన ఫిలసాఫికల్ ఐడియాలజికల్ తేడా ఉన్నది. కనుక పెత్తందారుల పక్షాన వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. పేదల పక్షం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు. కోటి సంతకాల కార్యక్రమం ఎలా జరిగింది నియోజకవర్గాల వారు? అత్యద్భుతంగా జరిగింది. కోటి అనుకుంటే దాదాపు 1,30,00,000కు పైగా సంతకాలు పెట్టడం జరిగింది. ఈ రోజున ఈ సంతకాల కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడి నుంచి పంపాలంటేనే వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చినారంటేనే దాని విషయం అయితే అర్థమవుతుంది. పీపీఏ పద్ధతి ద్వారా ఏదైతే 10 లక్షల మందికి రాష్ట్రంలో అతి తక్కువ మంది డాక్టర్లు ఉన్నాయో ప్రభుత్వం యొక్క నిధులు లేకపోవడంలోనే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కాలేజీల నిర్మాణం చేయలేదంటూ ఆరోపణ కూడా చేస్తుంది. ఆరోపణ చేస్తారు. చంద్రబాబు గారు ఏ విషయంలో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 7 కళాశాలల్ని పూర్తి చేసినారు. మిగతా కళాశాలలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయన గవర్నమెంటే వచ్చి ఉంటే ఈ పార్టీకి అయిపోయి అన్ని ప్రారంభమై ఉండేవి. ర్యాలీ నిర్వహించిన తర్వాత నేరుగా ఈ సంతకాల ఏవైతే కోటి సంతకాలను ప్రతులను ఏదైతే విజయవాడకు తరలించనున్నారో ఆ తర్వాత 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు ఈ కోటి సంతకాల ప్రతులను అందించబోతున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇటు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. రెడీగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ ఆరోపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ప్రయత్నాల్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాలు సేకరించినటువంటి పత్రాలతో భారీ ర్యాలీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పటికే అన్ని జిల్లాలో కార్యక్రమం స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజీలు తమ హయాంలో, వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అందాలి, తర్వాత ఒక నాణ్యమైన వైద్యం అందాలన్న సంకల్పంతో మెడికల్ కాలేజీలు మేము తలపెడితే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను అంటే వైద్యాన్ని దూరం చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దీన్ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలు తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ వాటిని కొనసాగిస్తూ ఆ నిరసన కార్యక్రమాలను కొనసాగించే విధంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది. సో మనం చూస్తున్నాం, కోటి సంతకాలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సంతకాలు సేకరించిన ప్రతులను బౌండ్స్ అంటే ఒక బండిల్స్గా కట్టి వాటిని అంటే ఆ ర్యాలీలో ఆ పత్రాలతో ర్యాలీలు చేయబోతున్నారు, భారీ ర్యాలీలు చేయబోతున్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాలు సేకరించినటువంటి పత్రాలతో ర్యాలీలు చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అనేక జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేస్తున్నారు. 1,00,000 సంతకాలు సేకరించాం. 18వ తారీఖున సాయంత్రం గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కలవబోతున్నారు. సో ప్రజలు పూర్తిగా ఈ ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పడం తమ ఉద్దేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోంది కూటమి ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని తీసుకుంది. దానికి కొనసాగింపుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. సో దాంట్లో భాగంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేశారు. ప్రజల నుంచి 1,00,000 సంతకాలు సేకరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఆ 1,00,000 సంతకాలు సేకరించినటువంటి ప్రతులతో ఏ జిల్లాకు సంబంధించినటువంటి సంతకాల ప్రతులతో ఆ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు చేయబోతున్నారు. ప్రజలు ఈ ప్రయత్నాన్ని ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ప్రైవేటీకరణ చేస్తే గనక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సామాన్య పేద మధ్యతరగతి వర్గాలు అటు వైద్యానికి దూరమవుతాయి, ఇటు విద్యకు విద్యార్థులు దూరం అవుతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ నిరసనలు కొనసాగిస్తోంది. ఇప్పటికే 1,00,000 సంతకాలు సేకరించాం. రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలతో గవర్నర్ను కలవబోతున్నామని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ గవర్నర్ను కలవబోతున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఆ 1,00,000 సంతకాలు సేకరించినటువంటి ప్రతులతో అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగా ర్యాలీలు చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఆ కార్యక్రమం స్టార్ట్ అయింది. తమ నిరసన కొనసాగిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.